అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేజీబీవీ టీచర్లకు మద్దతుగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ కన్వీనర్ సుధాకర్ గారు మద్దతు తెలిపిన పరిస్థితి. మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు. సార్ మాట్లాడిద్దాం. అసలు ప్రస్తుతం తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏంది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్, చాలా కాలం తర్వాత మళ్ళీ కలిసి ఎట్లుంది సార్, ఏంటి పరిస్థితి విషయం అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి అంటారా? ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాల క్రితం పుట్టింది. నేను పెద్ద వివరాలు చెప్పక్కర్లే, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైతే ఆర్టీఐ యాక్ట్ మీదనే ముందు ఆయన పనిచేశారు. తర్వాత జన్ లోక్పాల్ బిల్లుని తీసుకొచ్చి అవినీతి వ్యతిరేకంగా పోరాటం పెడతామంటే కనుక మిగతా రాజకీయ నాయకులందరూ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మీరు రాజకీయాలకు వస్తే తెలుస్తుంది రండి అని ఛాలెంజ్ చేస్తేనే వచ్చాడు ఆయన. అదర్వైజ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాలు కానీ ముఖ్యమంత్రి అవ్వడం కానీ మినిస్టర్ అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. సో అన్నప్పుడు మాత్రమే ఆ టీం అంతా ఈరోజు రాజకీయాల్లో దిగడం జరిగింది. మరి ఆనాడు ఢిల్లీలో గెలవడం, ఆ తర్వాత ఇప్పుడు జాతీయ పార్టీగా మారడం, ఇవి కూడా ఏంటంటే మెయిన్ ప్రధానంగా ఏదైతే రాజ్యాంగం మనం కల్పించిందో, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇట్స్ నాట్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ హక్కు. అందుకనే మనం పన్నులు కడతాం. అది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, ఏ ప్రభుత్వం అనేదైనా కానీ ప్రభుత్వానిదే అది. ఎందుకంటే విద్య ఎంత బాగుంటే దేశం అంతా అభివృద్ధి అవుతుంది, హెల్త్ ఎంత బాగుంటే దేశం అంతా అభివృద్ధి అవుతుంది. ఈ రెండింటి మీద ఆయన గట్టిగా ప్రెజర్ చేసి చెప్పారు ఆయన చెప్పింది. అందుకనే ఆయన రాగానే ఆయన మొదలుపెట్టింది అదే, అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తూనే విద్యా వైద్యం మీద కేంద్రీకరించి అక్కడ విద్యని అందరికీ ఫ్రీ చేశాడు. ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా అద్భుతమైన స్కూల్స్ క్రియేట్ చేశారు. తర్వాత మెడికల్ హెల్త్ కూడా. సో ఇంకా మిగతా చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు. ఎట్లా సార్ తెలంగాణలో మీ పార్టీ పరిస్థితి ఏంది, ఆర్గనైజేషన్ ఎట్లా నడుస్తుంది, జిల్లా కమిటీలు కావచ్చు, రాష్ట్ర కమిటీలో ప్రధాన భూమిక కావచ్చు, ఎట్లా జరుగుతుంది అంతా? ప్రస్తుతానికి నడుస్తున్నది. పెద్ద నేనేమి బ్రహ్మాండంగా చేస్తున్నామని కాదు, ఎందుకంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. బట్ అట్లాని కూడా కాదు, 3 నెలల్లోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాలు నేషనల్ పార్టీ అయింది. ఇంకా మాకెంతో దూరం లేదు దేశంలో మొత్తం కూడా అధికారం సాధించడానికి. ఎందుకంటే 3 నెలల్లో వచ్చిపోయి 10 సంవత్సరాల్లో జాతీయ పార్టీకి మారిన తర్వాత 2029 కల్లా మేమే ఆల్టర్నేట్ అవుతామనేది అయితే మాకు నమ్మకం. అందుకనే మోడీ గారు చాలా భయపడిపోయి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, అలాగే సంజయ్ సింగ్ని అరెస్ట్ చేశారు, అలాగే సత్యం జైన్ లోపల పెట్టారు. వీళ్ళందరినీ దాదాపు 8 మంది ఇంపార్టెంట్ లీడర్లందరినీ పెడితే ఇప్పుడు అందరూ బయటకు వచ్చారు అందరూ. సో ఏదో పద్ధతులు చేయాలని, ఎందుకంటే అది కూడా రాజ్యాంగం రక్షించడం వల్ల వీళ్ళు వచ్చారు. ఎందుకంటే రాజ్యాంగంలో ఒక దాంట్లో ఉంది, ఏదైతే పిఎల్ఎం యాక్ట్ ఉందో అది, దాంట్లో ప్రివెంటివ్ మనీ లాండరింగ్ యాక్ట్, దానికి ఎన్ని రోజులైనా ఉంచచ్చు అని లేదు. దాంట్లో రాజ్యాంగం రాశారు, దానికి 1 year 2 years పరిమితి పెట్టారు కాబట్టి బయటకు వచ్చారు. అదర్వైజ్ మళ్ళీ వచ్చింది వాళ్ళు కాదు, వీళ్ళు పెట్టిన తప్పుడు కేసులకి. అదే అడగబోతున్నా, కేజ్రీవాల్ని తీసుకువెళ్ళి జైల్లో పెట్టిండ్రు. మీ పార్టీలో ఉన్న టాప్ 1-2 లీడర్లను ఇప్పటికే జైల్లో పెట్టి రిలీజ్ అయిన మళ్ళీ బయటకు వచ్చిన పరిస్థితి. అంటే ప్రస్తుత పరిస్థితిలో ఢిల్లీలోనే మీ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నదని ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి తెలంగాణలో మీ పరిస్థితి ఏంటి, తెలంగాణలో ఎట్లా మీరు సస్టైన్ కాగలుగుతారు? ముందు ఢిల్లీ చెప్తాను నేను. ఢిల్లీలో మీరు అన్న పాయింట్లలో చెప్పడానికి అది నిజమే, అట్లాగే అనిపిస్తుంది. కానీ అక్కడ ఏంటంటే ప్రజలు మాత్రం, లోకల్గా ఉన్న ప్రజలు మాత్రం బీజేపీ ఓట్లు బీజేపీకి పడ్డా కానీ స్థానికంగా మంచి డెవలప్మెంట్ వచ్చింది. స్కూళ్ళు కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే తీర్థయాత్రలు కానీ, మహిళలకు బస్సు కానీ, ఇప్పుడు మన ఇక్కడ బస్సు ఫెసిలిటీ అదే, తర్వాత బస్తీ దవాఖానాలు కానీ, ఇంకా చాలా వాటిల్లో చాలా మెరుగుపడింది ఇంతకుముందు కంటే కూడా. అందువల్ల డెఫినెట్గా రాష్ట్రంలో వాళ్ళు పార్లమెంట్కి వాళ్ళని గెలిపించిన, బట్ అసెంబ్లీకి మాత్రం తప్పనిసరిగా గెలిపిస్తారు. ఎందుకంటే మేము చూసాం, అక్కడ ట్రెండ్ చూశాను. సరే వాళ్ళు బీజేపీ వాళ్ళు కొంతమంది ఎంత చెప్పుకున్నా కానీ డెఫినెట్గా ప్రభుత్వం అయితే ఫామ్ చేస్తుంది, అది మాత్రం 100% గ్యారంటీడ్. తర్వాత రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏంటంటే మేము ఇప్పుడిప్పుడే కాస్త ఇంకా వేళ్ళు ఉడుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏదైతే ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో దానివల్ల కొంచెం మా ప్రభావం తగ్గినా ఇప్పుడు ఏంటంటే జిల్లా స్థాయిలో ఇప్పుడు ఏకైతే ముందు కింద నుంచి మొదలు పెడతాం. ముందు పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటాం, తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొంటాం, అక్కడ మా సత్తా చూపెడతాం. దాని తర్వాతనే పార్లమెంట్కి స్టెప్ బై స్టెప్. అట్లా అని చెప్పి 5 సంవత్సరాలు తక్కువేం కాదు, బ్రహ్మాండమైన టైం అది. 9 నెలల్లో మనం ఎన్టీ రామారావు ఫామ్ చేసి చూసాం, 3 నెలల్లో ఫామ్ చేసిన గవర్నమెంట్ చూసాం. కాబట్టి ఒక్కసారి వే వస్తే మాత్రం వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మేము మొన్నటి వరకు కూడా ఏంటంటే కేజ్రీవాల్ని ఇంక బయటకు రాగలుగుతారా లేదా అని భయపడ్డ పరిస్థితి నుంచి కేజ్రీవాల్ గారు బయటకు వచ్చారు, సంజయ్ సింగ్ వచ్చారు, సత్యం జైన్ వచ్చారు, అందరూ వచ్చేసారు ఆల్మోస్ట్ ఆల్. సో మా మీద ఉన్న ఏదైతే బదనాం ఉందో అది మొత్తం పోతుంది. ఇప్పుడు అది పోతుంది కూడా, ఇంకొన్ని రోజులు వాళ్ళు ఇట్లా ప్రూవ్ చేయలేరు. సో డెఫినెట్గా మేము కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం. ప్రజలందరికీ తెలుస్తుంది ఆల్టర్నేట్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటేనా అందరికీ తెలుస్తుంది. 2029 వచ్చేటప్పటికి ఫామ్ చేస్తాం. అప్పటికల్లా రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలలో కూడా పకడ్బందీకి చేస్తాం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా స్లీపర్ సెల్స్, రోడ్డు మీదకి వచ్చి పనిచేయరు. ఏదో కొద్దిమంది యాక్టివ్ వాలంటీర్లు మాత్రమే బయటకు వస్తారే కానీ. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో చూడండి, మొత్తం దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు, 80 మంది ఎమ్మెల్యేలు, 2 లక్షల మంది రారు, లిమిటెడే వస్తారు.
కాబట్టి మా ఇంటి స్లీపర్ సెల్స్ ఉన్నాయి, మాకు మంచి ప్రచారం ఉంది, మంచి అవగాహన ఉంది. చాలామంది ఎంతమంది మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ రావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ మేము ఒక ఆల్టర్నేట్గా రేపు పొద్దున్న ఎదగడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, సక్సెస్ అవుతాం కూడా. సుధాకర్ గారు ఒక విషయం చెప్పండి, గ్రామీణ ప్రాంతంలో ఇప్పటిదాకా గ్రామ కమిటీలు లేవు, మీకు వార్డు కమిటీలు లేవు, ఎట్లా సర్పంచ్ ఎలక్షన్లు మీరు కొట్లాడతారు, ఏంటి అసలు? అంటే ఒకటి మా పార్టీకిను దీనికి తేడా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నిర్మాణం ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ బీజేపీలు కానీ నిర్మాణమే. బట్ టీఆర్ఎస్ అట్లా రాలేదు. తెలంగాణ రాష్ట్రానికి నిర్మాణం లేకుండే, మీకు బాగా గుర్తుండాలి. అది కూడా పైనుంచి వచ్చింది, ఒక వేవ్ మీద వచ్చిన పార్టీ. మాది కూడా వేవ్ మీదనే వస్తుంది. ఎందుకంటే గుజరాత్లో లాస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అన్నారు, అది ఏంది ఎట్లా అవుద్దని చెప్పి 3 నెలల్లో పార్టీ నిర్మాణం చేశారు, 13% ఓట్లు సంపాదించారు. అక్కడ మామూలు మాట కాదు అది. సో ఆ వేవ్లో మేము తీసుకురాగలుగుతాం. ఎందుకంటే ప్రజల్లో ఒక ఆల్టర్నేట్ అడుగుతారు, ఒక చేంజ్ అడుగుతారు. ఆ చేంజ్ని మేము చూపెట్టగలుగుతాం. గ్రామాల్లో కూడా ఈరోజు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ వెళ్ళిపోయింది. ప్రతి గ్రామానికి వెళ్తుంది. ఎన్ని చోట్లకి వెళ్ళినా కానీ కేజ్రీవాల్ పేరు చెప్తున్నారు. 100 మందిలో కనీసం 20 మందినే చెప్తున్నారు. మేము వింటున్నాం. అది 80 మంది చెప్పట్లేదు నిజమే, బట్ 20 మంది చెప్తున్నారు. రేపొద్దున ఓటింగ్ వేసే శాతం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మన దగ్గర చూడండి, ఓటింగ్ ఎంత వస్తుందో 50 దాటట్లేదు. ఓటింగ్ అయిన వాళ్ళు చాలామంది ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. మనం వేసిన ఓటు ఎక్కడ పోతుంది, ఎల్స్ వేస్ట్ కదా అని చెప్పి ఎడ్యుకేషన్ ఎట్లా వాళ్ళని మేము కల్పిస్తాం. అదొక 20% ఓట్లు మాకు పడితే చాలు, బ్రహ్మాండమైన ఓట్లు వస్తాయి. ఎట్లుంది గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన అనుభవం మీది, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేస్తున్నారు, ఎట్లుంది? ఏమైనా వ్యత్యాసం అనిపిస్తుందా? ఏంటి అసలు పరిస్థితి? వ్యత్యాసం ఒకటే ఉంది. అక్కడ ఎర్రజెండా పేరు చెప్పి ఎర్రజెండాలు ఎగరేసేవాళ్ళు, మార్క్సిజం లెనినిజం పేరు చెప్పేవాళ్ళు. అక్కడ కూడా పీడితాడు జనాల కోసమే. కిందున్న వాళ్ళే అధికారంలోకి రావాలంటారు, అవినీతి లేని పోరాటమే చేయాలంటారు, కష్టపడ్డ వాడికి ప్రతిఫలం కావాలంటారు. అదే పాలసీలు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పనిచేస్తుంది. ఎర్రజెండా లేకుండా పనిచేసే పార్టీ ఇది. అందుకనే నేను దీనికి రావడం జరిగింది. అక్కడేమో మనం సిద్ధాంతం చెప్తాం, మార్క్సిజం చెప్తాం, లెనినిజం చెప్తాం, ఆ పేరు ఎర్రజెండా చెప్తాం. కానీ ఇక్కడ అన్ని చెప్పకుండానే అదే సిద్ధాంతాలతో పనిచేసే పార్టీ కాబట్టి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. దానికి మంచిర్యాల జిల్లాకు వచ్చారు, ఏంటి మంచిర్యాల జిల్లాలో పరిస్థితి ఏంది? ఇప్పటికే మీరు ఇంతకుముందే చెప్పిన పరిస్థితి, కేజీవీపీ ఉద్యోగులకు కూడా మీ మద్దతు తెలిపిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? అది రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా తీసుకుపోవాలి? అంటే నేను కేజీవీపీ వీళ్ళ ఉద్యోగులు ఏదైతే సరస్వతి అభియాన్ ఉన్నారో ఇంతకుముందు కలిశాను, నేను యాదగిరి గారిని వాళ్ళని కలిశాం. ఎందుకంటే అది కొద్ది పెద్ద సమస్య. అది యాక్చువల్గా ఇది 15 సంవత్సరాల నుంచి వాళ్ళు పెట్టుబడి వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారు. వీళ్ళొక్కడే కాదు, యాక్చువల్గా ఈ సిస్టమ్ అంతా వచ్చిందే తెలుగుదేశం నుంచి వచ్చింది. వాళ్ళు షార్ట్కట్లో వీళ్ళని లూటీ చేయడానికి అని చెప్పి కంప్యూటర్ సెక్షన్లో కానీ అన్ని చోట్ల కానీ 30,000 ఇచ్చి చోట 10,000 ఇచ్చి 7,000 ఇచ్చి పెట్టుకున్నది. అది అప్పుడున్న గవర్నమెంట్ మీద కూడా మేము పోటీ చేసాం. వాళ్ళేంటి 104 వాళ్ళేంటి 105 వాళ్ళు అప్పుడు ఉన్నాయి కదా, వాళ్ళందరి మీద కూడా చేసాం. మేము చాలామంది పర్మనెంట్ చేయించాం. ఇది కూడా చేయించాల్సినవి కొన్ని ఉండే, పెండింగ్ పడిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా యాక్సెప్ట్ చేసినాయి. చేయాలి వీళ్ళని, ఎందుకంటే వీళ్ళు మామూలు వాళ్ళకంటే కూడా ఎక్కువ పని చేస్తారు. వీళ్ళకి సెలవులు సరిగ్గా ఉండవు, కంపల్సరీ వీళ్ళకి పడిపడద్ది. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏంటంటే మన దగ్గర చూడండి, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటాడు, గవర్నమెంట్ది కావాలంటే, కానీ గవర్నమెంట్ చదువులు చదవరు, గవర్నమెంట్ హాస్పిటల్కి పోడు, కానీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటాడు, ఎందుకంటే పని చేయడాడు. సో వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు ఎక్కువ పని చేయకుండా ఈ ప్రైవేట్ వాళ్ళతో ఎక్కువ పని చేస్తున్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు. సో వీళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, బ్యాలెన్స్ కూడా కట్టాలి, రేరు కట్టాలని కూడా మేము చెప్తున్నాం. మేము వీలైతే రేవంత్ రెడ్డి గారు ఒక 4-5 రోజులు కలిసి ఉంది మాకు వేరే పని మీద కూడా. సో ఈ రిప్రజెంటేషన్ ఇస్తాం, ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి చేసి వీళ్ళకి తప్పనిసరిగా వీళ్ళని రెగ్యులర్గా చేయాలి. ఎందుకంటే వీళ్ళు షార్ట్కట్లు వచ్చిన వాళ్ళు కాదు, అన్నీ బీఈడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, మంచి రెగ్యులర్ దాని మీద వచ్చిన వాళ్ళు అంతా. కాబట్టి వీళ్ళ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరించాలి. అందులో ఆయన ప్రామిస్ చేసిందే, ఇదేం కొత్తది కాదు. ఆయనే వచ్చి నేను ఇట్లా నాకు గవర్నమెంట్ వస్తే చిటికలో చేస్తాను, ఛాయ్ తాగే లోపల చేస్తాను అన్నట్టు చెప్పాడు అప్పుడు ఆయన, నాకు బాగా గుర్తుంది అది. సో ఇప్పుడు ఏమైంది, వాళ్ళు చేస్తుంటే కనీసం అపాయింట్మెంట్ సరిగ్గా ఇవ్వడంలా. ఎన్నో నిన్న మినిస్టర్ లేరని చెప్పన్నారు, జరిగితే మాత్రం మంచిదే, లేకపోయినా కానీ వీళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటి పరిస్థితి ఏంది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది జిల్లాలో? పార్టీలో మీ కార్యకర్తలపై దాడి జరుగుతుందని అంటున్నారు, ఏంటి అసలు? మా ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు కొంచెం యాక్టివ్ వాళ్ళు, పర్టికులర్గా ఆర్టీ ఏదైతే నేను ఇంతకుముందు చెప్పాను, కేజ్రీవాల్ గారు వచ్చింది ఆర్టీ యాక్ట్ నుంచి. ప్రజల సమస్యలను తీసుకెళ్ళడానికి చాలా మంచి సాధనం అది, సమస్యలను బయటికి పెట్టడానికి. లోపల లూప్హోల్స్ జరుగుతున్నాయటండి. సో వాటిని పట్టుకుని ఇక్కడ పనిచేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన అప్పుడు అట్లాగే చేశాడు. మొట్టమొదలు ఆయన 2000లో ఉద్యోగం రాజీనామా చేసిన ఒక 10 సంవత్సరాల పాటు ఢిల్లీలో కింది వర్గాల్లో పనిచేశాడు. రాజకీయాలు రాలేదు ఆయన ముందు. ఆ తర్వాత అన్నా హజారేతో కలిసి మూవ్మెంట్ చేశాడే కానీ అప్పటి వరకు. సో ఇక్కడ కూడా మా కార్యకర్తలు ఆర్టీఐ మీద ఆధారపడినారు. ఇక్కడేంటి, నిర్మల్ ఏంటి, ఇంకా చాలా చోట్ల మా వాళ్ళు ముందు ఆర్టీఐ మీద చేస్తాం. ఎందుకంటే ముందు ప్రజలకు వచ్చే పథకాలు కంపల్సరీ ప్రజలకు వెళ్ళాలి. అదే అసలు లూప్హోల్ అంతా అక్కడే ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థ అంతా లూప్హోల్ అంతా అక్కడ ఉంటుంది. కాబట్టి ఆర్టీఐ మీద మేము ఎక్కువ పని చేస్తాం. అట్లాగే చాలా జిల్లాల్లో చేస్తారు. ఈయన కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఎటు వచ్చిన మా వాడికి ఫాస్ట్ చాలా కొంచెం ఎక్కువగా పరిగెడతా ఉంటాడు. ఒకటేసారి చాలా సమస్యలు తీసుకుని ఆఖరికి ఇక్కడున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద కూడా కేసు వేశాడు. ఈయన మీద కంప్లైంట్ ఇచ్చాడు 2 చోట్ల, ఈయన సరిగ్గా పనిచేయట్లేదని. సో అంత భయపడాడు మావాడు. దానివల్ల ఏంటంటే వేరే వాళ్ళకి కొంచెం వ్యతిరేకత పెరిగి ఉండాలి డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఎవరు చేశారో తెలియదు. ఆఖరికి నేను మన ఇక్కడ ఎస్ఐ సిఎస్ సుగుణాకర్తో మాట్లాడాను. నేను రెక్లెస్గా సమాధానం ఇచ్చాడు నాకు. ఆయన ఏంటంటే ఆయన చేస్తున్నాను కదా అంటాడు. అక్కడ నెంబర్లు ఇచ్చి పట్టుకోమంటే వాళ్ళని పిలిచి కనీసం అడగాలి కదా.
మినిమం థింగ్ ఒక నెంబర్లు ఇచ్చిన తర్వాత ఎందుకు చేసామని అడగాలి, అది కూడా చేయలేదు. అక్కడ లేకపోతే అక్కడ రికార్డ్స్ ఏమి ఉంటాయో లేకపోతే సీసీటీవీ అది కూడా కనుక్కోలేదు. ఏం జరిగిందో చెప్పలేదు, చెప్పకుండా దాన్ని పక్కన పడేసాడు. ఎందుకంటే ఈయన మీద కూడా కంప్లైంట్ ఇచ్చున్నాడు సరిగ్గా పని చేయట్లేదని ఈయన, అందువల్ల అని చెప్పి ఇప్పుడు ఆర్టీఏల పేరుతో దుర్వినియోగం చేస్తున్నారు, అందుకనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. నిజమా? ఇప్పుడు ఒకటి అండి, ఆర్టీఏ లేదు, ఆర్టీఏ పేరు మీద దాడులు చేస్తే ఆర్టీఏ పేరు మీద మిస్యూజ్ చేస్తామో డెఫినెట్గా మేము శిక్షిస్తాం. ఎందుకంటే మేము మా దగ్గర అవినీతి అనేది ఉండకూడదు, ఉన్నది అంటే డెఫినెట్గా ఎక్స్పెల్ చేస్తాం అది. బట్ మాకు తెలిసి ఇంతవరకు అటువంటి జరగలేదు దీని దగ్గర. ఎందుకంటే ఎప్పటి నుంచి చూస్తున్నాం నేను వర్క్ అబ్బాయి సొంత డబ్బులు ఖర్చు పెడతాడు, లేకపోతే అడుగుతాడు, లేకపోతే మమ్మల్ని అడుగుతాడు, వాళ్ళని అడుగుతాడు, అట్లా కష్టపడి పని చేస్తున్న అబ్బాయి మాత్రమే. వాడేంది వాళ్ళ టీము నాగేంద్ర ప్రసాద్ ఏంటి, సో అటువంటి జరగలేదు. వీళ్ళు ఏంటంటే అభియోగం మోపడానికి అట్లా చేస్తున్నారు. ప్రూఫ్ చేసి పెట్టమనండి కేసు, నాకు ఐ డోంట్ ఎనీ అబ్జెక్షన్, ప్రూఫ్ తీసుకురమానండి. దెర్ ఇస్ నో ప్రూఫ్ ఎట్ ఆల్. అంతకుముందు కూడా ఏదో కేసు పెట్టాడు ఆయన, అప్పుడు పండగ రోజు నాడు వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదని పెడితే కనుక తర్వాత ఇచ్చారు కదా, పేపర్లు వచ్చినాయి అన్నింటిలో. ఈయన చేసిన తర్వాతనే డబ్బులు వచ్చినాయి. ఆ రోజు పండగలకి డబ్బు దసరాకి లేవని చెప్పి ఈయన వెళ్ళి గొడవ చేస్తే ఈయన మీద కేసు పెట్టారు, నువ్వు ఎందుకు వెళ్ళావని. బట్ అప్పుడే కదా డబ్బులు వచ్చినాయి, 10 రోజుల తర్వాత వచ్చినాయి, మీకు పేపర్లో చూడండి ఉంటుంది. సో దట్ ఈస్ ద వర్క్ వాట్ హీఈస్ డూయింగ్. మంచి నాయకత్వం ఎన్నుకోండి. మా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ చూడండి వాళ్ళని, సరే ఎంత దాడులు ఏం చేసినా కానీ సెక్యూరిటీలో కూడా తిరుగుతారు వాళ్ళంతా, ప్రజల్లో ఉండి పని చేస్తారు. అలాగే చేయాలి. ఇక్కడ కూడా మాకు అధికారం వస్తే మా ఎమ్మెల్యే వస్తే అట్లాగే ఉంటాం మేము. కానీ ప్రజల నుంచి ఏం ఆశించకుండా ప్రజల కోసం పనిచేయాలి. నేను ఇంతకుముందు చెప్పాను, నేను వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, అక్కడ కూడా అట్లాగే పనిచేసాం. ఎటు వచ్చి అక్కడ ఎలిచిపోయింది, అక్కడ యంగ్స్టర్స్ రావడంలా కొత్తదనం లేదు, తర్వాత ముసలి నాయకత్వం పెరిగిపోయింది. ఇప్పుడు మేము అలాంటి వాళ్ళం మేము పక్క నుండి పని చేయాలని కోరుకున్నాను నేను. నేనేమో అక్కడ అధికారం ఉండడానికి కూడా వెళ్ళలేదు, అక్కడికి ఉండలేదు. సో అది పోయింది. ప్రజలకు మీరు ఒక స్టేట్ కన్వీనర్గా ఆప్ పార్టీ ఒక రకంగా అధ్యక్షునిగా ఏం చెప్పబోతుంది? ఒకటి, ముందు మన ఓటు హక్కు వినియోగించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మన దగ్గర ఓటింగ్ శాతం 50 దాటడంలా అది ముందు పెరగాలి. చదువుకున్న వాళ్ళు రావాలి. ఇప్పుడంతా అంగోటా చేపలు ఎక్కువ ఉంటున్నారు, అంతా ఎక్కువ ఉండేదంతా అంగోటా చేపలు ఎక్కువ ఉండిపోతున్నారు. అధికారంలోకి వచ్చేది వాళ్ళే. నాకు తెలిసి ఒక టైంలో పొలిటికల్ నాయకులకు సపోర్ట్ చేసేది బందిపోట్లు, లేకపోతే బ్లాక్ మనీదారులు, డబ్బులున్న వాళ్ళు. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు బందిపోట్లే ఈరోజు ఎలక్షన్లోకి వచ్చేస్తున్నారు. అప్పుడు ఎప్పుడో మనం చూసాం, అక్కడ బందిపోటు రాణి ఆమె కూడా పోటీ చేసి ఎమ్మెల్యే ఎంపీగా గెలిచింది. అటువంటి పరిస్థితి ఈరోజు వచ్చేసినాయి. ఇప్పుడున్న వాళ్ళలో చాలామంది మీద రేప్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వేలు కోట్లు పెట్టి వచ్చేస్తున్నారు. ఆ రాజకీయాలు పోవాలి. తప్పనిసరిగా మన ఓటు హక్కు వినియోగించుకుని ఈ కరప్షన్ లేని ప్రభుత్వాన్ని తీసుకురావాలి. ఎందుకంటే వాడు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, 100 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 1000 కోట్లు వసూలు చేస్తాడు. దట్ ఈస్ ద సేమ్ పాలసీ. అది ఇప్పుడు మేము అక్కడ ఢిల్లీలో మాత్రం అట్లా జరగదు. మేము పని చేస్తున్నాం, మేము కూడా ఇప్పుడు వెళ్తాం, ఢిల్లీకి వెళ్తాం, పని చేస్తాం. మేము డబ్బులు అడగం, కష్టపడి పని చేస్తారు, కష్టపడి అట్లా మాత్రం ఓటు రావాలని అంటున్నాం. అలాగే అంత రాష్ట్రం అంతా కూడా మారాలి. ప్రజలకు నేను విజ్ఞప్తి ఏంటంటే, మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మనం ఏంటంటే చిన్న ఐటమ్ కొనాలంటే కూడా 10 సార్లు చెక్ చేస్తాం. అలాగే మన ఎమ్మెల్యేని, మినిస్టర్ని ఎంత బాగా ఎత్తుక్కోవాలి అంటే ఎత్తుకట్లా 5000 ఇస్తాడా, 3000 ఇస్తాడా, 10,000 ఇస్తాడా అంటాం. నేను మొన్న కూడా ఆయనకి ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు నేను ఆయనకి చెప్పాను, మునుగోడులో 4,000 ఓట్లు, 4,000 రూపాయలు, 5,000 పోయిన అందరికీ తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు, పత్రికలో వచ్చేది. వాట్ యు ఆర్ డూయింగ్ అని అడిగాను నేను. ఆయన నవ్వి వదిలేశాడు, అంతే, సమాధానం లేదు. స్థానిక ఎలక్షన్లో షార్ట్లీ స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. దాంట్లో ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకొని పనిచేయనున్నారా? లేదు, మాకు స్థానిక ఎన్నికల్లో ఎక్కడ పొత్తు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డిక్లేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో కూడా మాకు పొత్తు లేదు. ఓన్లీ పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే పొత్తు ఉంటుంది. బట్ స్థానిక ఎన్నికలకు ఎక్కడ పొత్తు ఉండదు. మా సొంతంగానే పోటీ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. స్థానిక ఎన్నికలకు ఎక్కడ ఈసారి పొత్తు ఉండబోదని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఆ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజ్యాధికారం ఓటు మార్పిడి ద్వారానే వస్తుంది. నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎవరిని ఎంటర్టైన్ చేయొద్దు. ప్రత్యేకమైన యువత కోసం మేము కొంత ప్రయత్నం చేస్తున్నాం. యువత అత్యధికంగా వస్తున్నారు, వారికి మా ప్రోత్సాహం ఉంటుంది. మేము వారినే నాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. మాకు కేజ్రీవాలే ఆదర్శం అని చెబుతున్న పరిస్థితి. ఢిల్లీలో ఈసారి పరిస్థితి అందరూ అనుకున్న విధంగా లేదు. మళ్ళీ ప్రభుత్వం కేజ్రీవాల్దే ఫామ్ అవుతుందని రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సార్, ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.